ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో ఇప్పటిదాకా మన దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలకి ఇక పోటీ రాబోతుంది. స్పర్ధయా వర్ధతే విద్యా టైప్లో ఈ పోటీ వలన మనకు మంచి జరగచ్చేమో. ఎందుకు అంటే పోటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సహజంగా అంటే రేట్లు తగ్గుతాయి. పలు సంస్థల మధ్యన పోటీ వచ్చినప్పుడు రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి సంస్థ పోటీకి వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. చైనా విద్యుత్ వాహనాల సంస్థ BYD భారత్లోనే తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా పెట్టుకుంటానికి ఒప్పుకుంటామన్నది ఇంతకుముందు మోడీ సర్కార్. ఇప్పుడు తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. BYD ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్స్ వెహికల్ EPV విభాగం బిజినెస్ హెడ్ రాజీవ్ చౌహాన్ తాజాగా ఈ విషయం ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకి హాజరైన ఆయన తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో కలిసి $100 కోట్ల పెట్టుబడితో భారత్లోనే ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసేందుకు BYD గతంలో ముందుకు వచ్చింది. అయితే సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చలేదు. దాంతో ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. రెండు దేశాల సంబంధాలు ఇప్పుడు కొద్దిగా గాడిన పడిన నేపథ్యంలో BYD ఆలోచన చేస్తోంది. సరిహద్దు ఘర్షణతో భారత్ చైనా సంబంధాలు వేడెక్కిన ఆ ప్రభావం తమ కంపెనీ మీద ఏమాత్రం ఉండదని చెప్పి చౌహాన్ చెప్పుకొస్తున్నారు. చైనా పౌరులకు వీసాలు మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠినం చేసిన ప్రభావం కూడా తమ మీద లేదన్నారు. వివేకవంతులైన భారతీయులు తమ వాహనాలు కొంటూనే ఉంటారన్నారు. గతేడాది BYD ఇండియా భారత్లో 3,500 వాహనాలు విక్రయించింది. ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్టు ప్రకటించారు.